నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నా పేరు చిరంజీవి డీటెయిల్స్ చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రేపు అమరావతిలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజధాని మహిళలు గత ప్రభుత్వ పాలనలో తమ భవిష్యత్తు లేదనుకున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీతో పాటు అమరావతిలో బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామంటున్న రాజధాని మహిళలతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో ఆ సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే సచివాలయం వెనక ప్రాంతంలో ఏదైతే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినటువంటి సభ దగ్గరే ఇప్పుడు కూడా కూటమికి సంబంధించినటువంటి ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు మరి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ ఫలాలు అందించింది గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏముంది తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ప్రస్తుతం మనతో అమరావతి మహిళలు ఉన్నారు చెప్పండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటేనండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ముందు మెయిన్ వాక్ స్వాతంత్రం ఒకటి వచ్చిందండి అందరికి ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా వాక్ స్వాతంత్రం వచ్చింది ఏది మాట్లాడాలన్నా గత ప్రభుత్వంలో కేసులు మాట్లాడి ఇంటికి పోతే పోలీసులు ఇంటి ముందు ఉండటమే రాపా అన్నట్టు కేసులు పెట్టేవాళ్ళు ఏదన్నా మన హక్కు గురించి మాట్లాడినా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది మరి బాబు గారు మెయిన్ చెప్పాల్సింది వాళ్ళు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి మరి ప్రైవేటీకరణ చేస్తారా అన్నదల్లా మరి 11,500 కోట్లు కేంద్రం నుంచి తెచ్చినట్టున్నారు దానికోసం అది ఒకటి చేశారు మరి ఇక్కడ అమరావతిలోనేమో క్వాంటమ్ వ్యాలీ వాళ్ళ ప్రపంచం మన దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఒకటి వస్తుంది అదొకటి పెట్టారు వాళ్ళు ఇంకా అభివృద్ధి పనులు బాగా స్పీడ్గానే చేస్తున్నారండి వర్షాల వలన ఆగిపోతున్నాయి కానీ ఇప్పుడు కంపెనీల వాళ్ళు వచ్చారు 5-6 కంపెనీల వాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం ఇంతవరకు ఒక్కళ్ళే ఇదివరకు ఆయన ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పాడు కానీ ఆయన ఒక్కళ్ళకే వేసాడు ఇప్పుడు ఆ ఒక్కళ్ళు కాదు ఆయన ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నట్టు చంద్రబాబు గారు మాట్లాడారు అట్లా తల్లికి వందనం 2 పిల్లలకి వేస్తామంటున్నారు అదొకటి వచ్చింది ప్లస్ వాళ్ళు ఇంకా చేసే పనులు ఏం చెప్పాలంటే వాళ్ళు కంపెనీలు వాళ్ళ రాయలసీమ పవర్ గ్రిడ్ మరి అదిరిపోతుంది సోలార్ది కానీ విద్యుత్ది కానీ ఏదైనా సరే అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు అసలు రాయలసీమలోనే ఎక్కువ జరుగుతున్నాయి ఎల్జీ ఒకటి వస్తుంది అక్కడికి ఇలాంటివన్నీ కూడా మరి ఇంకా ఏం చేశారు 5 ఏళ్ళ ఎంతసేపటి సూపర్ 6 అయినా పిల్లలకి పనులు అక్కర్లేదా ఉద్యోగాలు అక్కర్లేదా అండి ఎంతసేపటికి వైసీపీ ప్రభుత్వం సూపర్ 6 చేయలేదేంటి ఇంకా అయి రాలేదేంటి ఇదే మాట మీద ఉండారండి ఇదే మాట మీద ఉండి ఇప్పుడు మొత్తం పిల్లల కిట్లు అన్ని రెడీ చేశారు బ్యాగులు స్కూల్ బ్యాగులు అన్ని వందనం తల్లికి వందనం అని ఇలాంటి పిల్లలు అందరికి వేయటానికి రెడీ చేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్ అనమాట ఇవన్నీ బాబు గారు చేసే రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సులు అంటున్నారు ఇలాంటివన్నీ వాళ్ళు క్యాబినెట్ పెట్టుకొని మీటింగ్ పెట్టిన రోజుల్లో వీళ్ళు ఏదోటి చేయాలని చెప్పి ఒక డైవర్ట్ పాలిటీషియన్గా తయారయ్యాడండి జగన్మోహన్ రెడ్డి అట్లాగే వాళ్ళ కింద వాళ్ళు కూడా యథారాజా తదా కేడర్ అన్నట్టు వాళ్ళు కూడా ఆయన ఏది చెబితే అదే భాగంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు అంటాం ఎక్కడే పోయినా కూడా మరి అసలు ఆ పిచ్చివాగుడు ఆయనకి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో కానీ ఇవాళ కూడా కేజీ వర్జీనియా పొగాకు 36,000 అని చెబుతున్నాడు మరి అదేంటో నాకు తెలియట్లా మరి పొగాకు ఇదివరకు ఎక్కడ వేసేవాళ్ళు మేము చిన్నపిల్లప్పుడు బాగానే అంత రేటు ఉందా కేజీ 36,000 రేటు ఆయన చెప్తున్నాడు మరి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఆ పేపర్ చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా పక్కన మళ్ళీ వి సుబ్బారెడ్డి ప్రాంప్టింగ్ అందిస్తున్నాడు అది కూడా మళ్ళీ అలాగుంది ఆయన పరిస్థితి ఇంకా ఏం చేయాలని అడుగుతున్నారు అమరావతి అయితే బాగానే డెవలప్ దిశగా సాగుతుందండి మరి గూగుల్ కానీ బిట్స్ పిల్లని కానీ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు పిల్లలకి ఉద్యోగాలు ఎలా చేయాలా మన వాళ్ళకి ఉద్యోగ మేళాలు ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగ మేళా పెడుతున్నారండి చిన్న ఉద్యోగాలైన పిల్లల్ని ఆ చదువుకు తగ్గట్టు వాళ్ళు చిన్న చదివి బయట ఖాళీగా ఉండకుండా ఐటీఐ చదివిన వాళ్ళు అయినా సరే మరి ఇంటర్ 10th చదివి ఆగిపోయిన పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి బీటెక్ చదివిన వాళ్ళు అయినా సరే వాళ్ళకి నచ్చితే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కళ్ళకి రండి అని చెప్పేసి ఇవాళ
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉద్యోగ మేళాలు జరుపుతూనే ఉండారు ఈ సంవత్సరంలో. చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 3 పార్టీలు సమన్వయంతో ముందుకు పోతున్నాయి, ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? 3 పార్టీల సమన్వయంతో ముందుకు పోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉంది. ఇప్పుడు ఇంత క్రితం రేషన్కి వెహికల్స్ అనేది పెట్టారు. ఆ రేషన్ వెహికల్స్ తీసారని చెప్పేసి నానా గందరగోళం చేశారు. ఆ రేషన్ వెహికల్స్ ఉన్నప్పుడు మరి పబ్లిక్ టాక్ ఏంటి అని పబ్లిక్లో టాక్ తీసుకుంటే, రేషన్ వెహికల్ వచ్చినప్పుడు మేము అందుబాటులో ఉంటామో లేమో, మేము పొలాలు పోయినా లేకపోతే అప్పుడు ఆ పూటకు వచ్చేసి ఇచ్చేసాం, అయిపోయింది మా పని అయిపోయిందని అని పోయేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు 15 రోజులు టైం పెట్టి తీసుకొచ్చుకోలేని 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నాము అని అన్నారు. రేషన్లో ఇదొక పురోగతి. మరి అదే పథకంగా మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే పేదవాడే తింటాడు కానీ కోటీసుడు పోయి దానిలో ఏం తినడు. ఆ అన్నా క్యాంటీన్ని నీ హయాంలో మరి వైఎస్ఆర్ క్యాంటీన్ ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని రన్ చేయకుండా కేవలం చంద్రబాబు గారు నడిపాడు అని ఒక ఇదితోటి దాన్ని తీసేసి ఇవాళ అదే అన్నా క్యాంటీన్ రన్ చేస్తుంటే ఎంతమంది పేదల ఆకలి తీరుస్తుందో చూస్తున్నాము. మరి ఏదైనా సరే నువ్వు ఉన్నప్పుడు ఒక కొవ్వొత్తుల ఫ్యాక్టరీ కానీ మరి లేకపోతే విసినకర ఫ్యాక్టరీ కూడా వచ్చారు కదా. మరి ఇవాళ ఏంటంటే మరి రాష్ట్రానికి పెట్టుబడులు మరి మేము పెడతామని వస్తున్నారు. ఆ పెట్టుబడులు పెట్టే వాళ్ళని భయపెట్టి హల్చల్ చేయాలని చెప్పేసి కొన్ని అభూత కల్పనలో ఇక్కడ ఇయ్యున్నాయి అని చెప్పేసి అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మీద విషం చెమ్మటానికి సిద్ధపడి విషం కక్కిస్తున్నాం అనమాట. నీ మీడియా ద్వారా ఆ విషం కక్కిస్తున్నా కూడా ఆ విషానికి విరుగుడు అనేది చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి నీకు తగిన బుద్ధి చెప్పారు. మరి ప్రకాశం జిల్లాలో ఏ రకంగా నీ మీదకి వచ్చి మరి ఆడవాళ్ళని ఏ రకంగా రాళ్లతోటి నీ వాళ్ళని కొట్టించావో చూస్తానే ఉంటాము. మరి ఎవరిని పలకరించడానికి పరామర్శించడానికి తీరిక లేని మాజీ ముఖ్యమంత్రి గంజాయి బ్యాచ్ని బలకరీయటానికి వచ్చి గంజాయి బ్యాచ్ని పరామర్శించి వాళ్ళకనేది ఆర్థిక సాయం చేశాడనమాట. ఎందుకంటే గంజాయి మీద అంత ప్రేమ ఎందుకంటే తను ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గంజాయి తోటలు అనేది పండించి ఆ గంజాయి మీద ఆదాయాన్ని దానిలో తన వాటా తను తీసుకునేవాడు. మరి డ్రగ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆ డ్రగ్స్ మొత్తులోనే ఉండి రాష్ట్ర ప్రజలు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళ సోప వాళ్ళు పడతారని చెప్పి డ్రగ్స్ని ఎంకరేజ్ చేసి గంజాయిని ఎంకరేజ్ చేసి మరి అదే గంజాయి బ్యాచీకి నువ్వు మద్దతు తెలియజేశావు. ఏ రోజు 1631 రోజుగా అమరావతిలో ఉద్యమం చేస్తుంటే మా ముందుకు పోతా కూడా మూసిండ కొట్లకు దండం పెట్టుకుంటా మరి పోయావు కానీ మమ్మల్ని ఏనాడు పరామర్శించలేదు, పలకరించలేదు. మీకేం కావాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే మీ సంతృప్తిగా ఉంటుందని మరి నువ్వు ముందే చెప్పావు. మరి 30,000 ఎకరం కావాలి రాజధాని అంటే 30,000 ఎకరం కావాలి, ఆ 30,000 ఎకరంలోనే రాజధాని అభివృద్ధి అవుద్దని అని చెప్పావు. ఎక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు, 30,000 ఎకరం ఒక్కసాటే ఈటానికనని చెప్పి ఒక మాట అనుకున్నావు. అదంతా ఏమి లేకుండా 34,000 ఎకరాలు ఏ చిన్న లిటికేషన్ కూడా లేకుండా భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని ఏ రకంగా అయితే చేశావో మా బాధ ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా చూశారు కాబట్టి నిన్ను మొదటగా ఎవరంటే అమరావతి నీకు శత్రువులు ఎవరంటే అమరావతి రైతులు, మహిళలు అనమాట. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మాత్రం ఏడాది పాలనలో తాము ఊహించిన దానికంటే అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అలాగే అమరావతి పరుగులు పెడుతోందని, గత ప్రభుత్వం తమను పెట్టినటువంటి ఇబ్బందులతోనే పూర్తిగా పరాజయం పాలైందని, ఇకపై మరింత అభివృద్ధి చెంది అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అమరావతి మహిళలు. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, HM TV, అమరావతి.